50 ఏళ్ల మావోయిస్టు ఉద్యమం చివరి అంకానికి చేరుకుందా? గతంలో 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన నక్సల్స్ ఇప్పుడు బతుకు జీవుడా అంటూ లొంగిపోతున్నారా? అంతర్గత బలహీనతలు, నాయకత్వ సంక్షోభం, కొత్త తరం ఎదగకపోవడం లాంటి అంతర్గత సమస్యలే ఉద్యమాన్ని దెబ్బతీశాయా? వచ్చే మార్చి నాటికి మావోయిస్టుల్ని తొదముట్టించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందా? కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా దెబ్బతింది. వరుస ఎన్కౌంటర్లు, అగ్రనాయకులు లొంగిపోవడం లాంటి పరిణామాలతో కేడర్ చెల్లాచెదురైంది. వరుస లొంగుబాట్లు, భీకర ఎన్కౌంటర్లు, నిత్యం సాయుధ భద్రతా బలగాల నిఘా, అనునిత్యం కూంబింగ్ తో పాటు కేంద్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యలతో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా బలపడింది. కేంద్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక ఆకర్షణీయ పునరావాస పథకాలు, ఎవరిపై ఉన్న రివార్డులు వారికి ఇచ్చే ప్రక్రియతో వందల మంది లొంగిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల, ఆసన్న లాంటి కీలక అగ్రనేతలతో పాటు 200 మందికి పైగా లొంగిపోవటం చరిత్రాత్మక పరిణామంగా చెబుతున్నారు. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కేంద్ర కమిటీలోని కీలక సభ్యులు హతమయ్యారు. దీంతో మావోయిస్టు ప్రభావ ప్రాంతాలు తగ్గిపోయాయి. దండకారణ్యం, ముఖ్యంగా అబూజ్మడ్ లాంటి కంచుకోటల్లోనూ భద్రతా దళాల పట్టు పెరిగింది. మావోయిస్టుల అలికిడి గణనీయంగా తగ్గింది. కొన్ని ప్రాంతాలు నక్సల్స్ ప్రభావం నుంచి విముక్తమైనట్లు అధికారులు ప్రకటించారు. అగ్రనేతలు మల్లోజుల, ఆసన్న సహా ఇతర కీలక నేతలు బలగాలతో కలిసి లొంగిపోవటం, భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించడం వెనక పోలీసు నిఘా వర్గాలు సుదీర్ఘ కసరత్తు చేసినట్టు సమాచారం. కేంద్రంతో పాటు తెలంగాణ, ఏపీకి చెందిన నిఘా వర్గాలు కొన్నాళ్లుగా ఇందుకోసం, ఈ లొంగుబాట్ల కోసం రంగం సిద్ధం చేస్తూ వస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మేలో ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందాక పరిణామాలు కీలకంగా మారాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో పార్టీలో తీవ్ర అంతర్మథనం జరిగినట్టు తెలిసింది. ఈ దశలోనే లొంగుబాట్ల దిశగా నిఘా వర్గాలు మావోయిస్టులపై మరింత ఒత్తిడి పెంచాయి. అదే సమయంలో ఆగస్టు 15న రాసినట్టు ఉన్న మల్లోజుల వేణుగోపాల్ లేఖ గత నెలలో విడుదల కావటం, పార్టీ వైఫల్యాలను ఆయన అంగీకరించడం, ఉద్యమాన్ని కొనసాగించలేని పరిస్థితులను ప్రస్తావించడం ద్వారా ఆయన లొంగుబాటు సిద్ధమయ్యారనే సంకేతాలు అందాయి. మిగతా కేడర్నైనా బతికించుకోవాలనే లక్ష్యంతో మల్లోజుల ఓపిగ్గా అడుగులు వేశారని, లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా లొంగిపోయిన వారికి ప్రాణహాని ఉండదనే సంకేతాలు కేడర్లోకి వెళ్లేలా ప్రకటనలు చేశారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తొలుత ఆయన తెలంగాణలో లొంగిపోవచ్చని ప్రచారం జరిగిన కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకే మహారాష్ట్రలో లొంగిపోయినట్టు సమాచారం. కీలక నేతలు సహా 200 మందికి పైగా మావోయిస్టులు 2 రోజుల వ్యవధిలో లొంగిపోవటం, AK-47లు, ఇన్సాస్ రైఫిళ్లు సహా కీలక ఆయుధాలను అప్పగించడం వ్యూహంలో భాగమేనని తెలిసింది.